హలో అందరికీ. ఈరోజైతే నేను మా పిల్లల కోసం రవ్వ కేసరి అయితే చేస్తున్నానండి. బెల్లం రవ్వ కేసరి. ఇంకా దీనికోసం అనైతే నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి, ఇంకా జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసి వీటినైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా వీటినైతే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసి వీటినైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్‌లో ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. ఒక కప్ అయితే రవ్వ అయితే వేస్తున్నాను. నేనైతే బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇంకా ఈ రవ్వ మొత్తం నెయ్యిలో మొత్తం ఇలా కలిపేసుకోవాలి. అడుగైతే మాడకుండా మొత్తం దోరగా అయితే వేయించుకోవాలి. ఇంకా ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకైతే ఒక 3 కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు పట్టకుండా మొత్తం సరిగా కలుపుకోవాలి. ఇంక ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక 3 ఇలాచీలు అయితే వేస్తున్నాను. ఇంకా నేనైతే హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తున్నానండి. స్వీట్ అయితే ఎక్కువ వేయలేదు, మామూలుగా వేస్తున్నాను. ఇంకా పిల్లల కోసం కదా అందుకని కొంచెం తక్కువగానే వేస్తున్నా. ఇంకా ఈ బెల్లం మొత్తం ఈ రవ్వలోనే కరిగిపోవాలి. ఇంకా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఫుడ్ కలర్ అయితే లైట్‌గా వేస్తున్నాను. ఇంకా ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదు, బాగుంటది. కానీ నేనైతే లైట్‌గా వేస్తున్నాను. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉన్నాయి కదా! ఇంకా దీంట్లోకి వేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా ఉంటది బెల్లం రవ్వ కేసరి అయితే. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.